సునీతా విలియమ్స్ ధీరవనిత దివిని గెలిచి భువికి చేరుకున్నారు. మూడోసారి అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. 2006-12లో సునీత స్పేస్ వెళ్లారు. ఇప్పుడు మూడోసారి 9 నెలలకు పైగా అంతరిక్షంలో ఉండి భూమికి చేరుకున్నారు. సునీత క్షేమంగా చేరుకోవాలని యావత్ భారతావని కోరుకుంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసింది. సునీత క్షేమంగా తిరిగి రావాలని గుజరాత్లోని ఆమె సోదరుడు దినేష్ రావల్ ఆ దేవుణ్ణి వేడుకున్నారు. సునీత విలియమ్స్ 322 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. 50 గంటల 40 నిమిషాల స్పేస్ వాక్ రికార్డ్ చేశారు. స్పేస్లో మ్యారథాన్ వాక్ కూడా చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ క్షేమంగా చేరుకున్నారు. సునీతతో పాటు విల్మోర్, నిక్ హెగ్, గోర్బునోవ్ ఉన్నారు. 4 వ్యోమగాములను క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమాన ప్రకారం 3 గంటల 27 నిమిషాలకు భూమిపైకి తీసుకొచ్చింది. డ్రాగన్ క్యాప్సూల్స్ గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమిపై ప్రయాణించాయి. ఫ్లోరిడాలో గల పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ అయ్యే సమయంలో గంటకు 116 మైళ్ల వేగంతో ఉంది. 4 పారాచూట్లతో క్రమంగా వేగాన్ని తగ్గించుకుని క్యాప్సూల్స్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. పదిహేడు వేల మైళ్ల వేగంతో క్యాప్సూల్స్ వచ్చిన తర్వాత కాసేపు సహాయక బృందాలు వేచి చూశాయి. క్యాప్సూల్స్ కు తుది భద్రతా పరీక్షలు చేపట్టాయి. ఆ తర్వాత క్యాప్సూల్స్ పైకి సిబ్బంది ఎక్కి తాడు కట్టారు. పక్కనే గల రికవరీ నౌకపైకి చేర్చారు. క్యాప్సూల్స్ బయటకు తీసిన తర్వాత వ్యోమగాములకు వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్లో వ్యోమగాములను తర్వాత హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి మెరుగైన వైద్య పరీక్షలు చేస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటును అందిస్తారు. బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. 2 వ్యోమగాములు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది. స్టార్ లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వ్యోమగాములు లేకుండా స్టార్ లైనర్ భూమిని చేరుకుంది. విలియమ్స్, విల్మోర్ 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకున్నారు. వారిని భూమి మీదకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ను ISSకు పంపించగా ఇవాళ భూమి మీదకి క్షేమంగా చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో సునీత క్షణం తీరిక లేకుండా గడిపారు. 150కి పైగా ప్రయోగాల్లో భాగస్వాములయ్యారు. అందులో అంతరిక్ష వ్యవసాయం, భారరహిత స్థితిలో శారీరక ఆరోగ్యంపై పరిశీలన ముఖ్యమైన అంశాలు. అంతరిక్ష తోట పని ప్రయోగాల్లో కూడా పాల్గొన్నారు. ISS అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటేట్ రెడ్ రోమైన్ లెట్యూస్ సాగు ప్రయోగం చేపట్టారు. తేమలో వచ్చే వైరుధ్యాలలో మొక్కలు, నీటి వ్యవస్థలో సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై పరిశోధించారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచి సునీత ఓటు వేశారు. హ్యూస్టన్లో గల నాసా మిషన్ కంట్రోల్ కేంద్రం పంపించిన ఎన్క్రిప్టెడ్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఆ తర్వాత దానిని ఉపగ్రహం ద్వారా సునీతా విలియమ్స్ భూమికి పంపించారు.